2007, 8, 9 సంవత్సరాల్లో నూజివీడికి స్టేడియం వస్తుందని చెప్పి ప్రగల్భాలకు పలికి డప్పులు కొట్టారు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు. నిజంగా ఈరోజు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నూజివీడిని అభివృద్ధి చేస్తున్నారు. మా నియోజకవర్గంలో ఈ సంవత్సరంలోనే 2 సార్లు డ్రైనేజీల్లో పూడికలు తీసి వర్షాకాలం ఇబ్బంది లేకుండా టౌన్లో చూస్తున్నారు. అదేవిధంగా సిమెంట్ రోడ్లు వేశారు, చాలామందికి ఉద్యోగాలు కల్పించారు. అదేవిధంగా ఏ చిన్న పని వచ్చినా కులం చూడరో, మతం చూడరో, ప్రాంతం చూడరో, పార్టీ చూడరో, ఎవరైతే ఆపదతో వస్తారో వారందరికీ మినిస్టర్ గారు ఒక అన్నలాగా తోడుండి మా కొలుసు పార్థసారథి గారు ప్రతి ఒక్కరికి మంచి చేసే ఆలోచనలో ఉన్నారు. సార్ 1 ఇయర్ పరిపాలన అద్భుతంగా ఉంది సార్. నేను మొన్న మినీ మహానాడుకు కూడా వెళ్ళాను సార్. ఆ రోజు నేను కడపలో ఏదైతే చూశానో సార్ 2 కళ్ళు సరిపోలా. కడప అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అనేవాళ్ళు ఒకప్పుడు. కానీ అక్కడ మా ఎమ్మెల్యే గారు గెలవటం, అక్కడ కడపలో మహానాడు పెట్టడం, ఆ మహానాడుకి రాష్ట్ర నలుమూలల నుంచి సొంత ఖర్చులతో వచ్చి ఆ సభను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు. ఇంకొక విషయం సార్, అక్కడ 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పెద్ద ఆయన 400 కిలోమీటర్ల సైకిల్ వేసుకొని మరీ వచ్చాడంటే నిజంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన హృదయంలో ఉండి నిజంగా ఆ అభిమానాన్ని ఒక దేవుడిని ఎలా కొలుస్తామో రామారావు గారిని అలా కొలిసి ఆ ప్రేమను అతనిలో ఉంచుకొని సైకిల్ మీద కడప రావడం అనేది మాటలతో కూడుకున్నటువంటి విషయం కాదు సార్. అలాంటి అభిమానులు అందరూ కలిసి దిగ్విజయంగా కడపలో మహానాడుని నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారికి, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.